అయ్యో, నేను పూజించిన దేవుళ్ళందరూ నన్ను వదిలేసరే. నాకెందుకు ఇటువంటి పరీక్షలు పెడుతున్నాడు దేవుడు? అయ్యో, నేను నిన్నేరా వీరభద్రులా నమ్ముకున్నాను, నువ్వు కూడా వదిలేసావు కదా. పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. ఏం చెప్తారో తెలియట్లేదు. వీళ్ళెందుకు పనికిరారు, పెద్ద చించేస్తామని చెప్పుకుంటారు. ఇక్కడున్న ఎదవలందరూ గుడ్డి గుర్రం పడుతోవడానికే పనికొస్తారు. ఇదేనా ఆయన చూసుకునే లక్షణం? అయ్యో ముసలి, నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. తలారి నీ మాటలు విన్నాడంటే చంపేస్తాడు. ఏదో ఒక రోజు కొడతాడురా, రోజు వాడు కొడతాడా? అది కూడా నా మీద ఉన్న ప్రేమతో 2 దెబ్బలు వేస్తూ ఉంటాడు అంతే. అందుకని బెదిరిపోతూ ఉంటావా? సరే సరే, కథలు విన్నది చాలు, వచ్చి కాఫీ కొనివ్వు పద. తలారిది నాది గురు శిష్యుల బంధం రా. నన్ను చూస్తేనే వాడి కళ్ళలో భయం కనిపిస్తుంది. తెలిసిందా? ఎవరు బయటికి వెళ్ళకూడదు. నువ్వు ఊరుకో తల్లి. మగాళ్ళన్నాక వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలా వెళ్లకుండా ఉన్నవాళ్ళం ఉన్న చోటే ఉండిపోగలమా? పో లోపలికే. తలారే చెప్పి వెళ్ళాడు. తలారి ఏంట్రా ఊరికే కాఫీ కాఫీ అంటావు? పదా పోరా పో. ముసలయ్యా, నువ్వు పోవే లోపలికి. ముసలయ్య పడుచయ్యా అంటూ నీ కాళ్ళు ఒక చోటు నిలబడవా? పదా ఊరికే నస. పోండి. సమవుజ్జి అయిన శత్రువులు, వెన్నుపోటు పొడిచే ద్రోహులు అందరి గురించి తెలుసుకున్న మేము చాప కింద నీరులో వచ్చిన శత్రువుని చూసుకోలేదు. కృష్ణమూర్తి వాళ్ళ నాన్న ఎప్పుడో తీసుకున్న అప్పు కోసం రామ్మోహన్ రావు గారు కృష్ణమూర్తి ఇంటిని రాయించుకోవాలనుకున్నాడు. పంచాయతీ పెద్దలుగా వెళ్ళిన మేము ఆ ఇల్లు లాక్కుని రామ్మోహన్ రావు గారికి ఇచ్చేశాం. పెట్రా. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డ ఆపరేషన్ ఖర్చుల కోసం ఉన్న ఇల్లు పోయినందువల్ల వాళ్ళ బిడ్డను కాపాడుకోలేకపోయారు. తన జీవితం సర్వనాశనం కావడానికి సోమయ్య, తలారే కారకులని కృష్ణమూర్తి భావించాడు. మమ్మల్ని చంపేయాలనే కక్ష వాడికి కలిగింది, కానీ భయపడిపోయాడు. త్వరగా రండి. కక్ష సాధించాలనుకున్న వాడు ఎన్నుకున్న మార్గం మాత్రం మరొకటి. వెళ్దామా? వెళ్దాం. ఎన్నో నోములు నోచి నిన్ను కన్నానురా నా తండ్రి. ఈ తల్లి బాధను తీర్చేది ఎవరు? నా ముక్కు పచ్చలారని బిడ్డ. వదలవయ్యా. రావే. వదలు, నువ్వు మృగం లాంటి వాడవయ్యా. మృగమా? సింహం అని చెప్పు. పోనీ పులి అని చెప్పు. చెప్పవే, సింహమా పులా? ఊరుకోవయ్యా. అడుగుతున్నాను కదా, సింహమా పులా? వెళ్ళవయ్యా. సింహమా పులా? ఎవరో నీ మొగుడా? ఏదో సింహానన్నా వెళ్ళి తెరు. పోవే. ఎవరో వెళ్ళి చూడు. పోవే. ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా?
అమ్మా బాకీ తీర్చి 3 నెలలు అయింది. సరుకులు కొనడం తెలుస్తుంది, బాకీ తీర్చాలన్న జ్ఞానం లేదా? పట్టించుకోరండి. ఆయన లేరు, రాగానే వచ్చి కలవమని చెప్తాను. ఇలాగే చెప్తున్నారు కానీ కొట్టుగా రావట్లేదు. ఇంటికి వస్తే పట్టపగలే తలుపులు మూసుకుంటారు. నేను ఎవరిని వెళ్ళి అడగాలి? ఆయన వచ్చాక నేను రమ్మని ఏమా, చెప్తానండి. నీ ఇంటి చుట్టూ ఇలా తిరుగుతుంటే నా వ్యాపారం ఎప్పుడు చేసుకోవాలి? సరుకులు ఏమన్నా నాకు ఊరికే వస్తున్నాయా? ముందు బాకీ తీరిస్తే మీకే మంచిది. మాకు 1,00,000 పనులున్నాయి. మీ ఆయన వస్తే కొట్టుకు రమ్మను. అప్పిచ్చిన పాపానికి అడ్డమైనవన్నీ చూడాల్సి వస్తుంది. కర్మ. ముందు ఈ డబ్బు ఇచ్చి తగలేడు, అడ్డమైన కొంపకొస్తున్నాడు. ఏమిటయ్యా ఈ కొత్త అలవాటు? డబ్బు తీసేస్తున్నావేంటి? ముందు ఈ డబ్బు తీసుకోవే. నీ డబ్బు పొయ్యిలోకి ఇసిరిపడే, నాకు అవసరం లేదు. ఏవే నిన్ను బతిమాలను అంటావా? నస పెట్టకుండా ఈ డబ్బు తీసుకో. నేను వద్దన్నానా? నేను డబ్బు కోసం నీతో పడుకునేదాన్ని అనుకున్నావా? అరిచి గోడ చేస్తున్నావా? అవునయ్యా, నీ సత్తా నా దగ్గరే చూపించగలవు. తలారొస్తే ఉచ్చ పోసుకుంటావు. ప్రసాద్ 1200, సరే. అడ్వాన్స్ 2000 తీసుకున్నాడు. ఒక కుర్చీ తీసుకొచ్చాయి. అలాగే అవి నోట్ చేసుకున్నావు కదా. చేసా. తర్వాత మణి ఒక 300. కూర్చోండి అల్లుడు గారు. మనీ 350, 300, గిరి 600, 600, కుమారు 700, 200 తీసుకున్నాడు. 500 బాకీ. ఎవరు 500? గణేష్, అయ్యా? త్వరగా వెళ్ళి టీ తీసుకురా. అలాగేనయ్యా. బాబు, మీరు వెళ్ళి లోపల కూర్చోండి. అతను 500 ఇవ్వాలి అంతే కదా? నేను నోట్ చేసుకుంటాను. కారం కొట్టు ముకుందం కారం కొట్టు ముఖం 1500 తీసుకున్నాడు. 1500. అంతే. వారానికి ఒక రోజేగా సంత. పాండు ఎందుకు ఇక్కడ అనవసరంగా ఉండాలి? వీడిని సైకిల్ స్టాండ్కి వెళ్ళమని చెప్పాలి. సరే. పాండు ఇక్కడే ఉండాలి, వాడికి వేరే పని ఉంది. పాండుని సైకిల్ స్టాండ్కి వెళ్ళమనండి. అదే చెప్పాను కదా, వాడు ఇక్కడే ఉండాలని. రే పాండు, నువ్వు సైకిల్ స్టాండ్కి వెళ్ళు. నేను చెప్తున్నాను కదా, ఇంత అధికారం చలాయిస్తున్నావు. నేను చెప్తున్నాను కదా, వాడు నా మాట వినాలా వద్దా? బాగా కోపంగా వెళ్ళాడా? ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాడా? ఊరంతా ఎత్తి చూసాం, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. బయటికి ఆగండి బాబా, తలారిని ఎందుకు కొట్టావరా? ఎందుకు కొట్టావరా వాడిని? నిన్ను ఎందుకు కొట్టావరా? నువ్వెందుకు ఆయన బతిమాలుతున్నావు? ఎందుకు కొట్టావరా? వాడు కాళ్ళు పట్టుకోండి. నేను ఎందుకు కొట్టావరా? నువ్వు వదలమా, నీకేం తెలీదు. చెప్పు, ఎందుకు కొట్టావరా? దరిద్ర పేదవా. వినావు కదా నువ్వు. నువ్వు మాట్లాడకమ్మా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరు వెళ్ళండి. నువ్వు సోమయ్య కొడుకు, అంతకు మించి నీకే అర్హత ఉందిరా? అయితే వాడే మీ కొడుకు, నేను పరాయండి, అంతే కదా? అవునరా, జాగ్రత్తగా 10 మంది కొడుకులున్నా పనికొచ్చేవాడేరా కొడుకు. నాకు తలారే ముఖ్యంరా. నువ్వు ఊరుకోమా, నువ్వు అంతా చూస్తూనే ఉన్నావు కదా. నీలాగా నేను కూడా నోరు మూసుకుని పడున్నారా? ఇలా మాట్లాడుతున్నారా? వినవుగా? వాడు పనికిరాడు, దద్దమ్మ వాడు. నువ్వు వదలవయ్యా. నీ అల్లుడికి ఒత్తాస పలుకుతున్నావా? పోవయ్యా. ఇక నా వల్ల కాదు, నేను భరించలేను. ఎంతకాలం ఊరుకోవాలి? ఎప్పుడు ఇదే గొడవ, ఎప్పుడు చూసినా తలారి తలారి తలారి. నన్ను పట్టించుకోరు. ఏడవ కక్క, మీ మావయ్య గురించి నీకు తెలీదా? ఊరుకో తల్లి. మావయ్య కోపం ఎలా ఉంటుందో నాకు తెలుసత్తయ్య. కానీ తలారి ఎవరి మీద ఎంత కోపం ఉన్నా సరే మిమ్మల్ని చూడ్డానికి వస్తారు కదా, కానీ రాలేదు. అది తలుచుకున్నప్పుడే నా గుండె దడగా ఉంది. ఏమైంది? ఏమైంది? ఏమీ లేదండి. అత్తయ్య ఎక్కడా? అత్తయ్య, కనీసం ఏదైనా తాగండి.